విశాఖ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను ఆమె అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స, వైవి సుబ్బారెడ్డి, గుడివాడ అమర్నాథ్, ఎంవీవి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఝాన్సీ కుటుంబ సభ్యులు క్యాంప్ కార్యాలయంలో ఉన్న సీఎం జగన్ను కలిశారు. జగన్ విశాఖపై ఉన్న ప్రేమతో పరిపాలనా రాజధానిగా నిర్ణయించారని, విశాఖ అభివృద్ధి చెందాలంటే మళ్లీ వైసీపీని గెలిపించాలని ఝాన్సీ కోరారు. మా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థినిగా విశాఖ ఆడపడిచకు అవకాశం ఇచ్చారు. ఈరోజు నామినేషను పెద్దలందరి మరి వారి సహాయ సహకారాలు ఆశీస్సులతో ఈరోజు ఇక్కడ వచ్చి నామినేషను గౌరవ పెద్దలు, రాజ్యసభ సభ్యులు, మా రీజనల్ కోఆర్డినేటర్ గారు, వారి వైవి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే మా శాసనసభ్యులుగా పోటీ చేస్తున్న వారు ప్రస్తుత శాసనసభ్యులు అయిన అవంతి శ్రీనివాస్ గారు కానీ, అట్లాగే గౌరవులు సత్యనారాయణ గారు కానీ, అలాగే ఇక్కడ వాసుపల్లి గణేష్ గారు కానీ, అలాగే నాగిరెడ్డి గారి పెద్దలు నాగిరెడ్డి గారు కానీ ఇక్కడ కానీ ఇచ్చేశారు. వారు కూడా వచ్చారు. మా మేయర్ గారు ప్రథమ పౌరాలు విశాఖపట్నం మరి వారు వెంకటకుమారి గారు, వీరందరి ఆధ్వర్యంలో ఈరోజు నామినేషన్ ఇవ్వటం జరిగింది. ఏదైతే ఈవేళ ప్రజలకు ఒక్కటే జగనన్న చెప్పినది, ఏదైతే ఒక మంచి జరిగిందని మీ కుటుంబాలు అనుకుంటే నాకు ఓటు ఇవ్వండి అని. ఈరోజు నిన్న జరిగిన బస్సు యాత్రలో విశేష అపూర్వ ప్రజాదరణ ఎక్కడ చూసినా సరే ఈరోజు